హాయ్ అండి. ఈరోజు మీరు చూస్తున్నది 5 సంవత్సరాల సర్పంచ్ని, 5 సంవత్సరాల ఎంపీటీస్ని, 5 సంవత్సరాల వాయిస్ ఎంపీపీని. మరి ఇంత మంచి పొజిషన్లో ఉండి రాజకీయంగా పేరు ప్రతిష్టలు సంపాదించి కూడా ఇంకా ఇలా కష్టజీవిగా పనిచేసుకుంటున్నాడంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మా మామ యొక్క నిజాయితీ. చాలామంది మా మామతో అన్నారు, ఏమని అంటే, ఒక మేస్త్రి పని చేసుకునేవాడికి నీ కూతుర్ని ఇస్తావా అని చాలామంది మా మామని సూటిపోటి మాటలతో చాలామంది బాధ పెట్టారు. అయినప్పటికీ మా మామ తగ్గలేదు. అందరికీ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మేస్త్రి పని చేసుకుంటే తప్పేముంది, తన సొంత రెక్కలతో కష్టపడుతున్నాడు, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, అంటే నెలకి 30,000 సంపాదించుకుంటున్నాడు. మరి మీ పిల్లలు డిగ్రీలు చదివి నెలకి ఎంత సంపాదించుకుంటున్నారు అని చాలామందిని అడగగా సమాధానం ఇవ్వలేక చాలామంది తల కింద దించుకున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటాడండి. సో నా మనసులో కూడా మా నాన్న హీరోనే, కానీ నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయాడు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ ఈ జన్మకి నాకు నాన్న లేని లోటు తీర్చాడండి మా మామ. ఈ రోజుల్లో రియల్గా చెప్తున్నానండి, సొంత తల్లిదండ్రులే కోపం వచ్చినప్పుడు ఇంట్లోకే నీ నడిచి మాట్లాడితే ఏముందిరా నీకు ఆస్తి అని చాలామంది తిడతారు పిల్లల్ని. కానీ అత్తమామ అలా కాదు, మేము ఎంత సంపాదించినా మీకే కదా బిడ్డ అని చెప్పేసి మంచిగా సమాధానం ఇస్తారండి. తల్లిదండ్రులేమో పరాయి వాళ్ళు అవుతున్నారు, అత్తమామనేమో సొంత తల్లిదండ్రులు అవుతున్నారండి ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో చెప్తున్నా. అందుకే నేను మా మామకి ఒక మంచి బైక్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి నేను షోరూమ్కి అయితే తీసుకొచ్చిన అండి. సో మా మామకి పాత బైక్ ఉండే అండి, అది డొక్కు అయిపోయింది, నడుస్తలేదు. సో లాంగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో అందుకోసం నేను ఒక బైక్, ఒక అల్లుని పొజిషన్లో ఉండి కూడా మా మామకి నేను ఎందుకు ఇవ్వద్దు అనే ఒక మంచి ఆలోచనతోని ఒక మంచి బైక్ అయితే గిఫ్ట్ ఇచ్చిన అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా మామ కూడా, మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో ఇట్లాంటి అల్లుళ్ళు అంటే ఉన్నారో లేరో నాకు తెలియదండి, కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనకి పిల్లనిచ్చినందుకైనా సరే, లేకపోతే మనం వాళ్ళకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సొంత తల్లిదండ్రులాగా చూసుకోవాలి, కానీ వాళ్ళు మనకు కొంచెం ప్రాణం ఇస్తారండి. కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఈ జన్మకి నాకు ఇది చాలు రాబాయ్ అని చెప్పేసి నాకు అనిపించిందండి. ఎందుకంటే మా మామ ముఖంలో సంతోషం చూస్తే నాకు పట్టలేని ఆనందం కలిగిందండి. సో నేను మా మామకి బైక్ అయితే గిఫ్ట్ ఇచ్చిన. అంటే దీంట్లో నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు. ఇట్లాంటి అత్త మామలు మీకు ఉన్నట్లయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మంచిగా నాకు దేవుడు మంచి అత్తమామల్ని ఇచ్చారండి. సో మా మామ అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఎవరిని దగ్గర ₹1 తినలేదండి ఇప్పటి వరకు. సొంత రెక్కల కష్టంతోనే బ్రతికిండు. ఇప్పటికీ కూడా 10 ఎకరాలు కాదు 20 ఎకరాలు పాలకు చేస్తాడు. సొంత మళ్ళా మందిని కూడా పెట్టకుండా మసాలా అంటావా ఇంకా ఏదంటావా ప్రతి ఒక్క పని కూడా స్వయంగా చేసుకుంటాడు మా మామ. ఓకే, అందుకోసం నాకు తన కష్టం నేను దగ్గరుండి చూస్తా కాబట్టి నాకు మా మామకి సంతోష పెట్టాలని చెప్పేసి ఈ బైక్ అనేది గిఫ్ట్ ఇచ్చిన అండి. నేను చేసింది మీకు నచ్చినట్టయితే ఒక్క కామెంట్ చేసి ఒక్క లైక్ చేయండి చాలు. ఓకే.